వాసు వాసు ఏంటి రోయ్ ఇంత ఆధారపరంగా ఎక్కడికి వెళ్తున్నావురా? శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదు. శుభకార్యమా? ఎక్కడికి? నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నావా? గుడికి. గుడికా? దేవుడి పేర్లే తెలివి నీకు. గుడికంటే నమ్మంటా? నిజం చెప్పలేదు గిల్లేస్తా. మధ్య నువ్వేంటా సరిగ్గా అవునా? నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో కట్టిస్తున్న హాయిగా గడపాల్సిందే. హోటల్ ఏం కర్మ నీకు? మంచి ఇల్లు ఉండగాను. ఉండటానికి ఉంది ఇల్లు, కానీ ఏ లాభం? ఒక్క రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా. అసలు ఏమిటా ఇది? ఏం చేయమంటావా? హోటల్లో కదంటే మీకు వదిన వస్తుందా? అందుకని గుడి అర్చన అన్నాం అంతే. దండం పెట్టింది వెళ్తున్నాం. వెరీ గుడ్. నా రోజు రోజు అరేంజ్ చేస్తాను. అందులో నువ్వు వదిన కూర్చుని వెళ్ళిపోవాలి. ఓకే. మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది. మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా? అదేమిటి నాన్న రాక ఇంత దూరం వచ్చారు. గుడి చూసి వెళ్ళొచ్చుగా. ₹1 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి. చాలా వాస్తవం ఉన్న గుడేట అని మెల్లుడిగా చెప్పారు. అలాగా? అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు. వాళ్ళ పని దేవుడిని కూడా చేద్దాం. దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. మరి ఇంకే నాన్న? అరే నలుగురితో పాటే. ఏమిటో మా వారికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి. దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు. గొప్ప ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరు గుడి పేరు చెప్పి గట్టిగా అంటే ఇంచుల పదిని బయలుదేరి. అదే బావా రావా, గుడికి వెళ్ళాలని మేమంతా సిద్ధం. నేను ఇదే ఆలోచన. వచ్చారా? సమయానికి పిలిచినట్టు మా చిట్టి, మా నాన్నగారు, తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరైనా రామన్నారు. నేనే ఎట్టాగో బచ్చవాళ్ళని ఒప్పించాను. పార్వతమ్మ గారిని ఎదురింటి సీతమ్మ గారిని కూడా చూసారా చూసారా? పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత ఇష్టో. పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి. ప్రధాన ఎవరు లేరు భక్తులు రావడానికి? రావడానికంటే గుర్తొచ్చింది. న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు. రావద్దు మరి రావాలి. రే వాసు, పెద్దానికి ఎక్కడ తీరికవుతుందిరా? ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది. పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం ఉంటే వెళ్దాం పదండి. తులసి అబ్బాయి చాలాసేపు అయింది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. సకుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఓహో, దంపతులు అయితే 116, విడిగా అయితే ₹250 టికెట్ అన్నారు. అదే 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 అదేం కూడా ధర్మ. కొత్తగా కట్టారు, ₹1,00,00,000 పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేటు పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తానికి 500 ఉండాలి. డబ్బుందే. డబ్బుదే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. వచ్చి సాయంత్రం 6 గంటలకు ప్లేడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మనం ఎక్కడికి ఇస్తామండి? అప్పుడు ఆయన కలుసుకోండి. కలవాలయా, ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెట్టాల మనిషి. అమ్మాయి మేము వెళ్ళి ఆ పనులు చూస్తామమ్మా. అదే నాన్న గుడికి వచ్చి దర్శనం చేసుకెళ్తారని చాలా ముఖ్యమైన వ్యవహారం, వెళ్ళని వాళ్ళే. అది కాదండి. గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా ఆ పనులు ముఖ్యమా ఈ పనులు ముఖ్యమా? ఏమిటోనమ్మా, నువ్వు గుడి గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు. నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళి. ఏమిటి దొల్లిపుకాయ? సరేలే, 8వ నెల 5 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా పోయి అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ దేవుడా నేనా? నేనేం వస్తానని చెప్పలేదండి. రెండో దగ్గర మనం వంట పని చూసుకున్నాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏం చేస్తాం? మాట్లాడదాం. లింగులు ఇటుకుంటూ మన ఇద్దరేనా? ఇంకెప్పుడు ఆలోచనలు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరి తరఫున మేము వస్తున్నాం. పదండి, ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి పదండి. అవయ్యారు, అసలే మీకు రక్తపోటు, ఆత్మ, 750 మెట్లు ఎక్కాలి. ఆ పైన గాలి అని ఎరా కొండ మీద సర్లే, ఎముకలు కొరికేసాను. సరే బాబాయ్ గారు, ఎందుకు చెప్పండి మీకు కష్టాలు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండి. సరే మీ ఇష్టం అండి, నేను మాత్రం ఇంగ్లీష్ మీద వెళ్తాను. దిగంబరం వచ్చారో మీరు ఒరే అబ్బాయి, ఆ తలది తట్టుకుని ఆ మెట్లు అవి ఎక్కలేను అనుకుంటాను. మీతో నడిచి సినిమా పెడతాను రా. వెళ్తాను ఏంటండి, మీరు రండి, మీరు వెళ్ళండి. దాదా రండి, మీరు చెప్తాను. ఏంటో మళ్ళీ వచ్చిందా? బాబాయ్ తాతయ్య అందరూ గిరిజలు వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలాంటి టైం అవట్లా?
ఏమిటండి డొక్కుతారు? ఊరికే వచ్చినందుకు సంతోషించి దిగో. ఇక్కడ ఉమ్. ఓహో ఇదేనా గుడి? ఆ. ఏమండి ఆ? ఇదేం గుడి అండి? అదే గుడి అంటే గుడికి సంబంధించిన ఆఫీసు, ప్రసాద పలహారశాల మోడల్ ఆహా. రా రా. నువ్వు సుప్రభాతం చదువుకుంటూ ఇక్కడే నుంచో నువ్వు వెళ్ళి దర్శనానికి ఇక్కడ మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యము. అవ్వా అయ్యో రామా, ఇలా మీద నిలబడి చేస్తారోటి కర్మ. మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర. ఏమండి ఎవరి దిగంబర సన్యాసులు? స్వామివారి భక్త కోటి మంగళ స్థానాల పూజ చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళదాం. ఇలాగా వీళ్ళలాగే కర్మ కర్మ సిగ్గు శరం విడిచాక ఆడే ఉంది మగే ఉంది సర్వం జగన్నాథం. పదండి పదండి. మాత సమస్త జగత మధుకైట భారే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట. యావండి అటెక్కడికి? అయ్యో రామ. ఎలా ఉంది గుడి? ఇంద్రభవనం రాలేదు, ఒంటి స్తంభం మేడ, ఓ పక్క సముద్రం, ఇంకో పక్క రాకుమాడు రాకుమార్తె రాకుమార్తె రాకుమార్తె. రాకుమార్తె ఇక్కడ ఉందా? ఓ పక్క రాకుమాడు రాకుమార్తె, ఇంకో పక్క పక్క. గుడి అభిషేకం అని అబద్ధం చెప్పింది ఇందుకేనన్నమాట. మరి ఎందుకు అనుకున్నాయంటే నిజం చెప్తే నువ్వు వచ్చేదాని. రామరామ అపచారం అపచారం. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలన్న ఆలోచన మీకట్ట వచ్చిందండి. అంటే ఇది పాపిస్తున్నాయి వార్తలు అంటున్నావు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిస్తు పనే. కాదు కానేరదు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. నన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ అవకాశాన్ని నువ్వు ఒట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు. ఇది నీకు ధర్మం కాదు, మహాపాపం. తినక నరకానికి వెళ్ళి. అబ్బా ఇది మహాపుణ్యం. ఏమండి ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి లేదా ఇంటికైనా తీసుకెళ్ళండి. ఏడో ఒకటి చేయండి. రెండు చేయను. మరి మరేంటా మరి 100 రూపాయలు ఖర్చు పెట్టింది నీ గుడికి ఈ రూమ్ చూపించుకెళ్ళా. ఈ మేళానికి తోడు 100 రూపాయల. 100 రూపాయలు ఏం కమ్మో, నువ్వు అనాలి కానీ 1000 రూపాయలు ఖర్చు పెట్టు. నా మాట ఏమండి నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టేశారా? 100 రూపాయల కోసం ఇస్తామిటాయి. ఇది వచ్చి చూడు, దీనికి 10 రూపాయలు ఇవ్వచ్చు. ఆ మంచాలు చూడు, ఈ మంచాలు ఇవి హాస్పిటల్కి తరపారు. అవును బాత్రూమ్ చూసా చూడా, ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పారురాయి. అరిచారా చంపేస్తాం. ఈ హోటల్లో స్మగ్లర్ తాకున్నాడని ఆచూకీ వచ్చి. ఈజీ. ఓహ్ నమస్తే. యూ బ్లడీ రాస్కెల్, కమ్ ఆన్ టేక్ హిమ్ అవే. యూ కమ్ ఆన్ టేక్ హిమ్ అవే. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అదే ఏం లేదండి. మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు? క్షమించండి, మీరు మాకు బాగా తెలుసు. రాజ్ అండ్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు. అలాంటి వారు కాదు, ఏదో పాపం. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చాలు రైట్. అన్ని అప్సెట్. ముందు నిన్ను దనాలు పడు. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పని చేసి ఏమవుతుంది? సిగ్గు లేకుండా. సిగ్గెందుకండి? ఓ పక్క సముద్రం, ఓ పక్క రాకుమారుడు రాకుమార్తె, ఈ పక్క పక్క. మన పక్క పక్కే. సుఖం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు. బయట వర్షం వచ్చేటట్టుంది. ఎలా ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా అండి అమ్మగారు? అలాగా 1 2 3 4 5. బుజ్జేడి అదేటమ్మగారు మీరు సంకలోనే ఉంటాను. ఏమిటో ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు. ఊరికే అన్నారా 2 లేక 3 అని. నమస్కారం అండి. ఎవరు? కొత్త పంతులమ్మ గారా? రండి రండి, మీకు వస్తే చూస్తున్నా. ఒరే పవనం రాము వెళ్ళి పాటలు నేర్చుకోండి. రండి బాబు రండి.
గుడ్ మార్నింగ్. ఏమిటి క్షమించండి, నేను ఈ ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. అదేమిటండి జీతం చాలదా? ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు అమ్మవాడు ధైర్యంగా చెప్పండి, పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడోయ్, వాడు ప్రేమిస్తున్నాడు, మీరు భయపడుతున్నారేమో. వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే అంటే తండ్రి అడోయ్, నేను అట్లాంటి వాడిని కాదండి, ఏకపత్ని వ్రతుణ్ణి. ఏదో నా కర్మ కొద్ది తల్లి పొరుగులు పిల్లలకు వచ్చాయి. కానీ ఏమండి, మీరు నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చుని అదే పాఠాలు ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి. వెళ్ళిపోవాలి మరి మీరు. నా కొట్రా తండ్రి భరిస్తాను. ఏమిటే ఏం ఎదుగుతున్నావు? అమ్మయ్య వచ్చేసారా? ఇక్కడ ఇక్కడ ఎక్కడ కళ్ళజోడు ఉన్నది కూడా పోయింది. అవును, అప్పుడు అనగా వెళ్ళారు, ఇప్పుడు రావడం. ఇవాళ నేను పెళ్లి రోజండి. గుడికి వెళ్ళొద్దు. గుడ్డ గడిది గుడ్డ నోర్మై. ఎందుకని అంత చిరాకు? చేతికి 4 డబ్బులు రాగానే ఒకటే రొసలు బుసబుసలు. ఎత్తుతోంది ఎత్తుతోంది. ఎందుకంటే అలా కోపడుతున్నారు? ఇప్పుడు నేనే తప్పు చేశానని. ఇంకా ఏం చెయ్యాలి? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అన్నాం, ఆ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కవలతలనే చూస్తున్నాను. ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీనుగులేమోను ఇలా ఇలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఇలా కళ్ళాపడాలు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడైనా పెళ్లి అన్నావా నా పొట్టు. అవును, నాకు తెలియక అడుగుతాను. తప్పంతా నాదైనట్టు మాట్లాడతారే. కనపంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చెంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో. ఆ పోలికే వచ్చింది మీ సంతానానికి కూడా. అతిగా కావాలంటే కొట్టండి, కాలు చేతులు విరిగేదాకా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలానా? కాలు మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి గంటేసి ఎగురానే వెలకలా పడ్డాం. వాడు అదిరి 3 ముళ్ళు వేశాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ కర్మ అనుభవించాలి. అందుకే వీరబ్రహ్మంగా ఉన్నారు తెలుసా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికి నన్ను తప్పనే. ఆడపిల్లలు కన్ను కొట్టే ఏం చేయమండి? దెబ్బకు దెయ్యం వదిలించావు, దెబ్బకు దెయ్యం వదిలించావు. అబ్బబ్బబ్బ అమ్మమ్మమ్మమ్మ, అబ్బబ్బబ్బ అమ్మమ్మమ్మమ్మ, దిమ్మదిరగా వాయించావు. దెబ్బకు దెయ్యం వదిలించావు. చీరగట్టినది చీంబూతైనా, ఆ చీరగట్టినది చీంబూతైనా, చిమచిమలాడే చిట్టి బాబులకు దెబ్బకు దెయ్యం వదిలించావు. అబ్బబ్బబ్బ అమ్మమ్మమ్మమ్మ, అబ్బబ్బబ్బ అమ్మమ్మమ్మమ్మ, దిమ్మదిరగా వాయించావు. దెబ్బకు దెయ్యం వదిలించావు. కళ్ళను నమ్మిత పళ్ళు రాలను దేవా దేవా, ఒళ్ళంతా హూనమాయను దేవా దేవా. కళ్ళను నమ్మిత పళ్ళు రాలను దేవా దేవా, ఒళ్ళంతా హూనమాయను దేవా దేవా. ప్రేమ వద్దు, పెళ్ళి వద్దు, పెళ్ళవద్దు, పిల్లలు వద్దు. జుజు 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 జు, దెబ్బకు దెయ్యం వదిలించావు. అదుగో అదుగో పడక గది, అదుగో అదుగో పడక గది. ఆ సంగతి ఎత్తకు ఎత్తకు, పక్కన ఉన్నది పట్టె మంచము. హరిహరి నాతో చెప్పకు, పక్కన ఉన్నది పట్టె మంచము. హరిహరి నాతో చెప్పకు. ఎన్నాళ్ళెన్నాళ్ళు ఈ వైరాగ్యం, చూద్దాం చూద్దాం నీ వైభోగం. దెబ్బకు దెయ్యం వదిలించావు.
గడ్డి తిన్నది అనుకో, పప్పులు కాలేశాననుకో. నా బుద్ధి గడ్డి తిన్నది అనుకో, పప్పులు కాలేశాననుకో. నేను జతలు జతలు కనమన్నానా, ఈ గతి పట్టేననుకున్నానా. నేను జతలు జతలు కనమన్నానా, ఈ గతి పట్టేననుకున్నానా. తప్పంతా నా మీద నెట్టి నువ్వు తప్పించుకుందుననుకున్నావా? తప్పంతా నా మీద నెట్టి నువ్వు తప్పించుకుందుననుకున్నావా? ఆలు మగలకు మాట అనుకుంటే డుడుం 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 డుం అంతా సరిపడిపోయేది. ఇప్పుడు అనుకుంటే ఫలమేముంది? ఇకనైనా చెంపలేసుకోండి, దెబ్బకు దయ్యం వదిలేశావు. అబ్బబ్బబ్బా. అబ్బబ్బబ్బా. దిమ్మ తిరగ వాయించావు, దెబ్బకు దయ్యం వదిలేశావు. 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 అబ్బబ్బా, ఇది కూడా ఒకటే అల్లరి అల్లరి. అమ్మా, అది మా జానికి ఎప్పుడు పడుకుంటుందే ఏ పని చేయకుండా. అమ్మని పేరు పెట్టి పిలిస్తే తప్పని చెప్పానా? చెప్పలేసుకో. చెప్పిన మాట వినకపోతే నేను నీతో మాట్లాడు. నేను నీతో మాట్లాడతాను. అమ్మా, అమ్మగారండి, అమ్మగారండి. నువ్వు చంపలేసుకుంటేనే. వేసుకుంటానే పెద్ద చాలా ఇంకా వేసుకున్నా. మా బాబు బంగారు కొండ. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. వెళ్ళు. బాబు, దేవుడికి దండం పెట్టుకోకుండానే వెళ్ళిపోతున్నావా? తప్పు కాదు. దేవుడు దేవుడు ఎప్పుడైనా అమ్మ నాతో మాట్లాడుకుంటే కొంచెం కోపడు. ఏమిటి అలా చూసి వేస్తావు? ఇంకో చెప్పి తినండి. తాతయ్య తాతయ్య నువ్వేం చేస్తున్నావు? నా మొహం తింటున్నాను రా. ఇదిగో మీ నాయనమ్మ ఓడొక్క పెట్టి ఇంకోడొక్క మాడుతుంది. నేను పెట్టబట్టి సరిపోతుంది నాయన, లేకపోతే మీ తాతయ్య బల్లలు కుర్చీలు కూడా తింటారు. అది కాదు నాయనమ్మా, ఇక తాతయ్య ఇడ్లీ తింటుంటే ఒక రాములారు గోలు తింటున్నారు. గోలు ఏం గోల్డ్ రా? రాములు ఈ గోలు, ఈ గోలు. రాములు వారు కోడి తింటున్నాడు రా. రా చూపిస్తా. ఏమిట్రా? ఏమిట్రా? రా చూపిస్తా. పడిపోతావురా. అమ్మా అమ్మా నువ్వు రా సినిమా చూపిస్తా. ఏమి సినిమారా? రామాయణమే గోలు. ఇంత లేవు, నన్నే తప్పు పెడతావా? తప్పు చేసి నువ్వే చెంపలేసుకో. కదా ఆహా, ఎంత అభిమానం! వాడిని అడ్డు పెట్టుకుని ఆయన అవమానిస్తూ ఇంకా ఈ నాటకం కూడా ఎందుకు? ఏమిటా కాదు, పసివాడు ఏదో తెలియకన్నాడు. వాడికి తెలియకపోతేనే నువ్వు ఉన్నావుగా నేర్పడానికి. అబ్బా, కాస్త దానికి ఎందుకే ఇంత రాద్దాంతో. అయినా నువ్వు మాత్రం ఏమిటి గోళ్ళు కత్తిరించుకుని రామాయణం మీద వెయ్యాలా? మీ అత్తయ్య అనేది ఏమిటంటే ఇప్పుడిప్పుడే దేశం ఎందుకుంటూ ఉంది కదూ, నువ్వు ఇటువంటి పనులు చేస్తే ఆ ధనలక్ష్మికి ఆ కీర్తి పట్టుకుని ఎండిపోతుందేమోనని అంతే. అవును, ఈ ఇంటికి నేను దరిద్ర ఆవిడ మహాలక్ష్మి, అంతేనా? ముష్టిదానికైనా హీనమైపోయిన బ్రతుకు. ఏమిటన్నా మళ్ళీ ఏం జరిగింది? ఏమీ లేదురా, చేస్తున్న ఉద్యోగం మానిపించేసాం కదా, దాంతో పని లేక గోల్డ్ ఎదుగుంటాయి, అవి కత్తిరించుకుని రామాయణం మీద వేసుకుంటూ ఉంది. దాంతో ఒకటి రెండు మాటలు మూడో మాటతో మొహం ముడుచుకుని వెళ్ళిపోయింది. ఎందుకు సిగ్గు లేకుండా కోపం కూడాను? అవును, ఆ రెండో కోడలు మీ అందరి నెత్తి మీ దేవత ఎక్కుతుంది. ఇన్నాళ్ళు మీ అందరి చేత ఎన్ని మాటలు అనిపించినా నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ ఈ రోజు నా కన్న కొడుకునే నాకు కాకుండా చేసి అవమానిస్తుంటే ఇంకా ఊరుకోమంటారా? ఎవరే నీ కొడుకు? వాడిని కన్నావే గాని వాడి ఆలనా పాలన ఏనాడైనా చూసావా? బట్టలు వెళ్ళిపోతాయని దూరంగా తోశావు. తల్లి పాలిస్తే అన్నం పోతుందని డబ్బా పాలు పెట్టావు. వాడి ఆకలి ఎరగందానివి, ముద్దు ముచ్చట చూడందానివి, వాడికి తల్లివి నువ్వేలవుతావే. ఆ మహాలక్ష్మి పుణ్యం అంటూ తల్లి తండ్రి తానే లక్షణంగా చూసుకుంటే నిన్ను అవమానించిందంటావా? ఇక ఎవరి పుణ్యాలు పాపాలు నాకు అక్కర్లేదు. మీ మహాలక్ష్మి నా బిడ్డను పెంచడం అక్కర్లేదు. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల సరిగా అల్పాయిస్తూ రావడం నేను సహించలేదు. ఏం కూర్చావు? మళ్ళీ ఆ కూతుకొచ్చావో? చీరస్తం జాగ్రత్త. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల్లో పెరిగి అల్పాయిస్తూ రావడం నేను సహించలేదు.
ఏమ్మా అలా ఉన్నావు? నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళు. కాలు కూడా నిప్పుగా ఉన్నాయా? లేదు, నువ్వు వెళ్ళి ఆడుకో. నువ్వు ఏడుస్తుంటే నేను ఎలా వెళ్తాను? నాకు ఏడుపు వస్తుంది. నీకు ఏడుపు వస్తే అవతలికి వెళ్ళాడు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకీ ఏంట్రా నువ్వు అనేది? నీకు ద్రోహం చెప్తున్నా అంటావా, నీ సొమ్ముడికి తింటున్నా అంటావా? ఆ రెండూ చేయటం లేదని అంటున్నా. నా మేలు కోసం నువ్వు ద్రోహం చేసుకుంటా. ఏమిటి అర్థంగా చెప్పవా? ఐఎమ్ ది బాస్. నా పెట్టుబడి వడ్డీతో సహా ఎప్పుడో వచ్చిందిరా, కానీ నీకేం మిగిలింది? పెట్టి చాకరీ తప్ప. నాకు ఇస్తున్నావు కదా ఏదో ఆట. ఇచ్చాను పెద్ద పోడి వాట. ఇంకేం లాభం లేదు, లాభాలు ఎక్కువైపోతున్నాయి, అజీర్తి వచ్చేస్తుంది. అందులో మా ఆవిడ ఏడాదికి పాపం ఇద్దరు పిల్లల్ని కనేస్తారు. అవన్నీ ఫుల్ స్టాప్ చేయడం కోసం మన లాభాల్లో మన ఇద్దరికి 50-50%. ఓకే రాజు, ఐఎమ్ ది బాస్, నో ఒరే గిరి. ఇప్పుడు అందుకనే ఇదిగో నీకోసం కొత్త కారు కొన్నాను, తీసుకో. కొత్తగారా? నాకెందుకు కొత్త కారు? Shut up! ఈ కారులో నువ్వు వదిలి గారు అలా అలా విహరించారంటే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ బగర్ ఇన్ దిస్ వరల్డ్. తీసుకోరా కీస్. లక్ష్మి, లక్ష్మి, ఈ శవాని కోసం ఏం తీసుకొచ్చాను? కొత్త కారు. మన రాజు కంపెనీ తరఫున ప్రజెంట్ చేశాడు. కమా కమా కమా, మరి పెద్దగా వెళ్ళి ఓ చిన్న డ్రైవ్ పెద్దారా. ఏంటిది? ఏం జరిగింది? ఏమిటి లక్ష్మి, ఏం జరిగిందో చెప్పు. నిన్నే ఏమండి, చెప్పు లక్ష్మి. నేను కొట్టాలినా? అయితే ఇక లాభం లేదనమాట. సంవత్సరం జరుపుకున్నారే మనకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు. ఇద్దరా, నలుగురా, ఆరుగురా? అది కాదండి, పిల్ల పాప లేని వాళ్ళు బాబుని పెంచకూడదా? ఎవరన్నారు? అక్కయ్య. పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏ జంజాటం లేకుండా హాయిగా తిరుగుతున్నామని అసూయపడే అమాయకురా. ఆ మాటలేం పట్టించుకో ప్లీజ్. ఏమండి, కొట్టాలు పెంచిన బిడ్డ అల్పాయుష్ కూడా అవుతాడట, నిజమేనా? లక్ష్మి, ఎండిపోయిన చెట్టేనా నీ చేత్తో నీళ్లు చిలకరిస్తే చిగురించి 3 పూలు 6 కాయలుగా రాణిస్తుంది. అలాంటి చల్లని మనసుతో నువ్వు పెంచుతున్న బాబు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు? వాడికేం భయం లేదు, వాడు చిరంజీవి. సరే, అదంతా వదిలేద్దాం. ఇవాళ చాలా మంచి రోజు, మేము మీకు కొత్త కారు ఇస్తున్నాం. మరి మీరు మాకేం ఇస్తున్నారు? నేను చెప్పనా, సరిగ్గా ఈ రోజు నాటికి ఒక తగ్గుపుంటు లాంటి అబ్బాయిని ఇవ్వాలి. భగవంతుడు అసలు పగలంటూ లేకుండా ఎప్పుడు ఇలాగే ఉంచితే ఎంత బాగుంటుంది. ఆశ కాదు లక్ష్మి, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మళ్ళీ పని పాట డబ్బు సంపాదన. సరే, చెప్పటం మర్చిపోయాను, రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు రావడం? పడుతుంది 1 వారం రోజులు. ఈ డబ్బు సంపాదనలో పడి కొన్నాళ్లకు నన్ను కూడా మర్చిపోతారేమో. అసంభవం లక్ష్మి. తొలిసారిగా నిన్న కొబ్బరి తోటలో చూసినప్పుడే ఎవరో పాత చుట్టాన్ని చూసినట్టు అనిపించింది. ఎన్ని జన్మల బంధమో ఇది. నిజం లక్ష్మి, నేనెప్పుడూ ఆ భగవంతుని ఏమని కోరుకుంటానో తెలుసా? నా లక్ష్మి, నా జీవన జ్యోతిని నా నుంచి దూరం చేయొద్దు అని, మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉంచుతుంది. ఓ సుందరముఖి,
నా ఎందు దాక్షిణ్యం ఉంటుంది అలంకరించుకుని ఇంకా అలాగే కూర్చున్నారేంటత్తయ్య గుడికి రావడం లేదా ఇవాళల్లా ఉపవాసం ఉన్నానా ఆ జనంలో నిలబడే ఓపిక అస్సలు లేదే తల్లి సరేనండి రైట్ ఎక్కడికి రా నేను అమ్మతో గుడికి వెళ్తున్నా. అమ్మ ఎవరితో నీకు అమ్మ బొమ్మ కన్న తల్లి నేనుండగా అదొకటి అమ్మ దరిద్ర పెద్దమ్మ ఇక్కడి నుంచి కదిలవు కాళ్ళు గడిపోతాను అమ్మాయి నువ్వు వెళుతున్నట్టుగా ఉన్నావు అవునండి పొద్దు నుంచి నేను కూడా కట్టుకోపాసం కదా అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి కాస్త సగ్గుబియ్యం కావైనా పెట్టి వెళ్ళేవు కాదు పోనీ పెట్టి వెళ్ళమంటారా నువ్వు వెళ్ళమ్మా మీ మామగారికి ఎంత తిన్నా పరగడుతుంది నీ చేతితో కడుపు నిండా తినే యోగ్యత నాకు ఎలాగూ లేదు అమ్మాయిని కూడా చెయ్యనిపో ఇప్పుడు ఏం తక్కువైందట పొద్దున్న 1 కిలో ఉప్మా తిన్నారా చెంబుడు మజ్జిగ తాగారా తాగానా అంతేనా పెద్ద అబ్బాయితో పాటు గ్లాసుడు పాలు కూడా తాగారు అబ్బా తాగాను ఏమిటి అదే తాగానేమో ఎటువంటి పదార్థం నోట్లో పెట్టే మరి నీరు అయిపోతూ ఉంది ఒళ్ళేమో నొక్కుపోతూ ఉంది ఆకలేమో ఎక్కువైతూ ఉంది ఇది ఆరోగ్యకరమైన లక్షణం అనారోగ్యకరమైన లక్షణం మరి తెలియక తిని ఏడుస్తున్నాను సరేనండి ఇక్కడ అరటిపళ్ళు ఉండాలి ఈ అరటిపళ్ళు ఉన్నా తినండి రామ రామ ఇవి కూడా తినేసేస్తండి ఇవి కూడా తినేసేస్తుంది మన పూర్వం 2 కాయలు తింటే మన కడుపు నిండిపోయింది ఇప్పుడు అన్ని ఎరువులేసి పండించిన కాయలు ఇలా రోడ్లో ఉండగానే నీరు అయిపోతూ ఉన్నాయి ఎక్కడ తాగమంటావు అయ్యగారు ఇడ్లీలు అయిపోయింది 10 గారెలు 10 పూరి 10 కాదు అవి ఏమి లెక్కగా తక్కలేవా ఇంకేం ఉపవాసం అండి నా అబ్బంతా ఏమిట్రా ఏమిటి సరే వెళ్ళు వెళ్ళి త్వరగా వచ్చేసే ఏమిటిటా నానమ్మ నానమ్మతో గుడికి వెళ్ళొద్దు. అంతే కదా వెళ్ళు అది మీ జానికి వస్తుందేమో. నేను చెప్తాలే నువ్వు వెళ్ళు మరి మరి వెళ్ళు అంతటి దశరథ మహారాజు కన్న కుమారునికి దూరం అయ్యేటువంటి దుఃఖంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి అవును మరి కడుపు తీపి అదేమిటి అమ్మాయి అలా కంగారుగా వెళ్ళిపోతుంది అవును బాబు కూడా వెంట వెళ్ళాడు వాడేడి నేను కనుక్కొస్తాను ఉండండి ఏమిటి లక్ష్మి ఎందుకలా ఉన్నావు అసలు ఏం జరిగింది మాట్లాడలేదే అలా చూస్తావేమిటి బాబు నీతో గుడికొస్తానన్నాడు రాలా అయ్యో రామా మూగదా అలా మాట్లాడవేమిటి అసలు ఏం జరిగింది ఎంతలో ఎంత పని చేసావా అమ్మ నిన్ను గుడికి పంపిస్తా పంపాను బాబు నా బంగారు తండ్రి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా నేనెంత పాపిష్టి దానత్తయ్యా తన్నానే గాని వాడు ముద్దు మురుకొని చూడలేదు నేను కళ్ళు తెరిచేసరికి నా బాబు నా కరువు అయిపోయాడు
అత్తయ్య నా బాబు నాకు కావాలి. వాడు లేకుండా నేను బ్రతకలేను. జానకి ఊరుకో, జానకి ఊరుకో. కన్నీళ్లతో పోయిన వాళ్ళను తిరిగి తీసుకురాలేం కదా. ఊరుకో. మీరే నా బిడ్డను చెప్పారు. కుట్రాలు పెంచిన బిడ్డ కలకాలం బ్రతుకుదండి అంటే విన్నారా? ఆ రాక్షసు నా బిడ్డ పరిచి మృత్యు దేవత వచ్చింది, పోయింది. బాబు అమ్మా లక్ష్మి, కన్నది జానికైనా కడుపులో పెట్టుకు పెంచింది నువ్వమ్మ. దాని బాధ కన్నా నీ బాధ ఎక్కువమ్మా, నాకు తెలుసు. చూడు, కడుపు కోతతో అదనే మాట పట్టించుకోకమ్మా. నా ముఖం చూసి దాన్ని క్షమించు తల్లి. ఇది దైవ నిర్ణయం. దీనికి ఎవరు బాధ్యులు కారు, ఎవరు బాధ్యులు కారు. అమ్మా 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 నిన్నైనా లక్ష్మి సంగతి ఏమైనా వెతవలసిన చోట్లన్నీ వెళ్తున్నాండి. కాయలమొకటి తెచ్చాను, తాతయ్యనడిగి కాయలమొకటి తెచ్చాను. అది తాకింగిలి చేసిస్తే కాస్త నువ్వు తింటావా? అమ్మా తింటావా? నా బంగారు నాన్న ఎంగిలి అయినా అదే అమృతం అనుకుంటానురా. నా బంగారు నాన్న ఎంగిలి అయినా అదే అమృతం అనుకుంటానురా, అదే అమృతం అనుకుంటా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. అరే, బెంగళూరులో ఈ కాంట్రాక్ట్ కోసం ఎంత పోటీ, ఎన్ని రికమెండేషన్స్. అయితే మాత్రం వదిలేనా, సక్సెస్ ఇస్ అవర్డ్. కాంట్రాక్ట్ మనకే వచ్చేసింది. ఇదిగో ఆర్డర్స్. ఇది లక్ష్మి కోసం అని తీసుకొచ్చాను రా. ఎలా ఉంటుందిరా మీ వదినకి ఈ చీర? చాలా బాగుంది. రే, ఊరికే ముఖ ప్రీతి కోసం అనొద్దు. చీర మీ వదిన చూసి ఇదేం సెలక్షన్ అంటే మనం ఓడిపోతాం. అవును, ఏమైనా అంక పెడుతున్నట్టవా? ఏమిటో, అసలు ఇంతవరకు నాకు ఫలాంది కావాలని ఏనాడు అడగలేదురా మీ వదిన. అలాంటి భార్య దొరకటం నా అదృష్టం కదా. అవును, ముందింటికి వెళ్దాం. అదే నిజమే రోయ్. నేను త్వరగా వస్తానని మీ వదిన కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఐ మస్ట్ గివ్ హర్ ప్రెజెంట్ సర్ప్రైజ్. నువ్వు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాక ఈ దుర్వార్త చెప్పడానికి రా దేవుళ్ళని కరుణించే. లక్ష్మి వాడిని కడుపులో పెట్టుకు పెంచింది. వాడితో పాటు తాను ఇలా దూరం అయిపోతుంది అనుకోలేదురా వాసు. అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టుకు తిరిగేవాడు పిచ్చి సన్నాసి. అలాగే కొంగు విడవకుండా తీసుకుపోయాడు ఏమో. అమ్మా, ఏమిటమ్మా మాట నువ్వు కూడా? మన కోసం పంపిన లక్ష్మిని భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్ళడమ్మా. వాసు, వెతకవలసిన చోట్లన్నీ వెతికాం. ఇక పోలీసు రిపోర్ట్ ఇస్తే మంచిదని నీ కోసం ఆగాం. ఏట్రా ఆడదాం అలా దెబ్బలు తిప్పుతారా? ఇప్పుడే మనిషి నిబ్బరం కావాలి. కన్నీళ్ళు పెట్టుకుంటే పనులు జరుగుతాయి. చెప్పు చూడు, వదిన ఫోటో ఏదైనా ఉంటుంది చూడు, నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చేస్తాను. లే. అవును.
కలుద్దాం అనుకున్నా ఇంకోసారి ఇక్కడ కనిపించావా పోలీసులకు అప్పగిస్తాను. What a nice view. A beautiful colony on the river bank. All new constructions. Is it? Hey, you boy! Get away! You dirty bugger! Get away from here! You get away from here! ఏ మనిషాను ఆరు కూతురు పట్టుకుని గొడ్డిని తోలేరు తోలుతావే? Badmash, he is kidnapping my child. ఏట మాట్లాడా? Come on. ఇగో బుల్లమ్మా, పిల్లల మెడలో నగలున్నట్టు కొట్టేయాలంటే ఇంత మందిలో కాదు, దానికి సమయ సందర్భం ఉంది. ఇక పోలీసు వాళ్ళు చుట్టూ పట్టుకుంటారు కానీ ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళమంటే వెళ్ళవేంటి? ఇక కొంప కూడా లేదేంటి? అయితే మళ్ళడికేసే పదా, మా ఇంటికి పోదాం పదా. రేపుల్లమ్మా నడే పదబుల్లమ్మా. ఆడని చూస్తారు రాబుల్లమ్మా. ఇలా రాయే. ఎవరే? ఏమో, ఎవరినో కొట్టుకొచ్చాడే. దాని కర్మ కాలిపోవాలి. ఏంద్రు ఈ ఆళ్ళకు అంగులగడ వల్ల పెద్ద తెలిసి పడ్డట్టుందా? అదృష్టం అంటే ఆడిదారా వారానికి పారా తీస్తాడా, మిగతా రోజులు సిఫ్ట్గా తాతాడు, మత్తుగా తొంగొట్టాడు. ఆడిగడ్రా మహారాజా. రాబులమ్మా రా, ఇదే మన భవంతి కూసా. అరే కింద కూర్చుంటావేంటి పుల్లమ్మా? దమ్మాడాలి మంచం ఉండగా మంచం మీద కూసా. ఇక ఇంతకేమంత ఎత్తగానే నువ్వు కూసా. బట్ సరే సరే ఫైన్ ఫైన్ ఓకే. Any information? ఫోటోస్ అన్ని స్టేషన్స్ కి పంపించాం. యార్ ఆన్ ది లుక్అవుట్. ఇచ్చిన ఫోటో సార్. ఏమైనా ఆచూకీ దొరికిందా? ప్రకాశం వీధి కార్నర్ లో పెద్ద యాక్షన్ జరిగింది సార్. ఒక అనాథ ఆడకూతురు లారీ కింద పడి చచ్చిపోయింది సార్. అయితే చూడు. సార్ చనిపోయిన మనిషికి ఇంతకన్నా వయసు ఎక్కువ సార్. ఏం కాదు సార్.
మిస్టర్ శ్రీనివాసరావు, శక్తివంతం లేకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తెలియపరుస్తాం. ఎలా గంగులు, మళ్ళీ ఏం చేశావు? మార్కెట్ తప్పదాకి ఒకటే గొడవ సార్. తాగింది కత్తి సరిగా అయిపోయింది కానీ లేకపోతే చంపేస్తున్నా. సార్, మా బుల్లో ఫోటో ఎక్కడ ఉంది? చూసావా? మా గుడిసెలు ఉంటే. ఏ గుడిసెలు? ఇన్స్పెక్టర్ ఎలా నేను తీసుకెళ్తే చూపిస్తావా? చూపిస్తానండి. ఈ నెపంతో బయటపడాలి అనుకుంటున్నావా? కానిస్టేబుల్ సార్, వైసవంలో అబద్ధం చెప్పినా నిజమే, లేనోడు నిజం చెప్పినా అబద్ధమే. ఈ తత్వం ఉంది కానిస్టేబుల్ అయ్యా. కదా మా ఇద్దరు లోకం. మీరు కదా లోపలికి వెళ్ళాలి. నువ్వు చాలా శ్రమిస్తున్నావు. డ్యూటీ. ఇదిగో బాబా, కైపులో ఉండగా 4 క్వశ్చన్ అబద్ధం చెప్పను. ఆ బుల్లమ్మ నా గుడిలోనే ఉంది. తర్వాత మీ ఇష్టం. అరే నన్ను పట్టుకరా, నన్ను. అరే ఇటు ఇటు ఇడుతురా, నన్ను పట్టుకో. ఈ చెట్టు దగ్గర ఉన్నారా? నేను దొరుకుతానా? నేను దొరుకుతానా? నువ్వే దొంగవి, నువ్వే దొంగవి, నువ్వే దొంగవి, నువ్వే దొంగవి, నువ్వే దొంగవి. కొట్టిందా? నువ్వే దొంగ, నువ్వే దొంగ. కొట్టు, కొట్టిరా, కొట్టిరా. లక్ష్మి, లక్ష్మి, నువ్వేం భయపడదు. లక్ష్మి, లక్ష్మి, ఐ థింక్ షీ ఈజ్ మెంటల్లీ షాక్. మానసికంగా బాగా దెబ్బతిన్నది. అయితే ఈ పిచ్చి కుదరదంటారా? చెప్పలేం మిస్టర్ వాసు. మరో సంగతి, ఆమె ఇప్పుడు గర్భవతి కూడాను. చాలా జాగ్రత్తగా వైద్యం చేయాలి. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ శాంతాదేవిని కన్సల్ట్ చేద్దాం. ఒక డాక్టర్. వస్తాను. డాక్టర్, ఆడపిల్లండి. లక్ష్మిలా ఉంది డాక్టర్. ఆమెకి ఇంకా స్పృహ రాలేదు. లక్ష్మికి తన తల్లినట్టు తెలుసా? తెలీదు. షీ స్టిల్ ఇన్ కోమా. మానసికంగా దెబ్బతిన్న మనిషి కనుక స్పృహ రావడానికి మరి కొంచెం టైం పడుతుంది. ఈ పరిస్థితిలో ఆ బిడ్డను ఆమె పెంచకూడదు. ఆ పసిపాప భారాన్ని ఎవరికైనా అప్పగించడం మంచిది. పోయిన మీ బిడ్డను మళ్ళీ తెచ్చి ఇచ్చే శక్తి నాకు లేదు. తల్లి ఉండి లేని ఈ బిడ్డను మీ బిడ్డలాగానే పెంచుకోగలరు. వాసు, అలాంటావేట్రా? అది మన ఇద్దరికి వారసురాలరా.
పాపను పువ్వుల్లో పెట్టి పెంచును. ఎంత డబ్బైనా సరే లక్ష్మిని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయిద్దాం. తప్పకుండా మామూలు మనిషి అవుతుందిరా. ఏమో అన్నయ్య, నాకు నమ్మకం లేదు. నువ్వేం దిగులు పడకు బాబు. మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. నీ బిడ్డకి తల్లి దూరమైన లోటు తెలియనివ్వనురా. బాబుని భుజాల మీద పెంచాను, పాపని కళ్ళల్లో పెట్టుకు పెంచుతాను. నువ్వు మాత్రం లక్ష్మి ఆరోగ్యం త్వరగా కోలుకునేటట్టు చూడు నాయన. పాపల పిండయ్యా. నాకు వచ్చినప్పటి నుంచి అన్నయ్య నువ్వు నాకెంతో సహాయం చేశారు. ఆ రుణం తీర్చుకోకుండానే నీకు ఈ కొత్త బాధ్యతనప్పు చెబుతున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. అదేమిటి వాసు, ఆనాడు అహంభావంతో అవివేకంతో లక్ష్మిని అనరాని మాట్లాడినాను. అందుకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను పరాయిదాన్ని చేయకు వాసు. నా కన్న బిడ్డకు ఏనాడు పాలు పట్టి ఎరగను, లాలపోసి ఎరగను. లక్ష్మి వాడికి తల్లయ్య అన్నీ చేసేది. వాడు లక్ష్మినే అమ్మ అనేవాడు. కనీసం ఈ పాప అయినా నన్ను అమ్మ అని పిలవని వాసు. మాతృత్వంలోని మాధుర్యం ఇప్పుడైనా నన్ను అనుభవించని. ఇది లక్ష్మి బిడ్డ కాదు, నా బిడ్డ, నా చిట్టి తల్లి. ఆనాటి నుంచి నువ్వు మీ పెద్దమ్మ పెదనాన్న ఒడిలోనే పెరిగావు. నేను ఇక్కడ మీ అమ్మని చూసుకుంటూ ఏనాటికైనా మామూలు మనిషి కాకపోతుందా అన్న పేరాశతో ఇలా జీవోత్సవంలా బ్రతుకుంటా. ఊరుకోమ్మా, ఊరుకో. మనసు చెందిన లక్ష్మణ్ గురించే మీ నాన్న బాధపడుతున్నాడు. నీ మనసు పడకుండా చేసుకోకమ్మా. పద, కాసేపు పడుకుందు. లేదు, నీ వెంటనే మా అమ్మని చూడాలి. శోభ, ఏమిటి నీకేమన్నా పిచ్చి పట్టింది? నీకు ఈ విషయం తెలియనివ్వకూడదనేనమ్మా మేము ఇంతకాలం తాపత్రయపడింది. నిన్ను చూసుకుంటూ జరిగింది మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న మా బ్రతుకులు కన్నీరు చేయదు. పదమ్మా మనూరు. డాడీ, లేదు డాడీ, లేదు. నేను మా అమ్మని చూడాలి, చూసి తీరాలి. మా అమ్మ నన్ను గుర్తుపట్టి చిట్టి తల్లి రావేని పిలవకపోయినా నాకు జన్మనిచ్చిన ఆ పవిత్ర మూర్తికి దూరం నుంచి నా చేతులు జోడించి నమస్కరించనివ్వండి డాడీ. డాడీ, వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దమ్మా. బంగారు కళ్ళకంటూ భర్త దగ్గరికి వెళ్ళే బిడ్డ కడుపు చెరిపోయి కన్యాలతో వెళ్ళటం ఏ తండ్రి భరించలేడమ్మా. ప్లీజ్. నా మాట వినమ్మా. కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటున్నావు అన్న సంతృప్తి నాకు దక్కని తల్లి. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. రామ్మ, ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు. సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు. నా పాపకు నే పాడే లాలి పాట ఈ లోకాలకన్నిటికి జోలపాట. జుజు 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 జుజు. అమ్మమ్మ అమ్మమ్మ, పెద్దాతికి నువ్వేగా అన్నం వండి పెడతావు? అవును. మా చింతాతికి ఎవరు వండి పెడతారు? రామయ్య. ఏ చింతాతికి అమ్మమ్మ లేదా? ఉంది బాబు. మరేంటి కనిపించదు? చింతాతయ్య అమ్మమ్మ దేవత, ఎవ్వరికీ కనిపించదు. చింతాతయ్యకి మాత్రమే కనిపిస్తుంది.
నువ్వు వెళ్ళి ఆడుకో. టాటా. టాటా. బుల్ తాతయ్య. రా రా రా. రే నీకు మంచి స్వీట్ పట్టుకొచ్చాను రా. ఇదిగో తీసుకో. వాస్తాత ఏడి? అరుగో. సరే రాదు, ఇదేనా రావడం? రే నేను దిగుతున్నాను వస్తున్నాను నువ్వు అడుగుతున్నావు. తాతయ్య టాటా. టాటా టాటా. రే పిల్లల్ని జాగ్రత్త తింటండి రా. ఎరా ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో ఎలా ఉంది అని అడగదురా. డాక్టర్లు ఫీజులు తీసుకుని బాగుపడుతున్నారని అడుగు. బాగుపడుతున్నారని చెప్పరా. రే ఇది నన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేరా పిచ్చుకోనా? అలాగే చట్నీ కూడా తీసుకురాలేపోయావా? వద్దాము సామాన్లని సర్దుకుంది. ఆ. ఇంతట్లోకి వరలక్ష్మి నొప్పులు వచ్చాయి పాప. వరలక్ష్మి ఎవర్రా? వరలక్ష్మి ఎవరేమిట్రా? మన సుజాత తల్లిరా. అయితే వీటితోనే కాలక్షేపం చేస్తున్నావు. ఏం చేస్తాను చెప్పరా. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే సంసారాలు చేసుకుంటారు. ఇల్లంతా బోసిపోయింది. అందుకే వీడితో కాలక్షేపం చేస్తాను. రే వచ్చింది పొరుగురు. ఏమన్నా జట్టిల్లతాయేమో కప్పులు ములుగుతాయి. కళ్ళజోళ్ళు పెట్టండి రా. రే ఫూల్, కుక్కల కళ్ళజోళ్ళు ఏమిట్రా? అవునరా, వీటన్నిటినీ పెంచేది మీ మరదలరా. దాని కంటి దెబ్బ వీటికి వచ్చేసి అత్తమాను రెప్పలార్పడాలు కన్ను కొట్టాలు. పరాయి కుక్కలు కనపడితే ఎత్తారు. అయ్యో నా పాటలు. మరి వాసు నీ మొహంలో నవ్వు చూసి ఎంత కాలం అయిందా? ఆల్ రైట్.
ఇంకా ఏమిటమ్మా వెతుక్కుంటున్నారు? తాళం చెవులు ఎక్కడ పెట్టాలో కనపట్టలేదు రామయ్య. ఈ సామాన్లను జాగ్రత్త పెట్టించండి. ఎలా ట్యాంకర్ అని పెట్రోల్ పోయించావా? పోయించాను సార్. ఏమ్మా ఇంకా రెడీ కాలా? ఒకసారి దేవాలయానికి వెళ్ళి ఆ చల్లని తల్లి దర్శనం చేసుకుని వస్తాను. అలాగే త్వరగా వచ్చి. తాతయ్య మనం బాగా ఆడుకున్నాను రా తాతయ్య. ఒరే వాసు, సాఫీట్ వచ్చింది ఏది? అలా గుడికెళ్ళి వస్తా అని చెప్పింది. ఒక పక్క ప్రయాణానికి టైం అవుతుంటే ఇప్పుడు గుడికి ఏమిట్రా? బాబాడే బాబా 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 ఏమండి ఏమండి మా బాబు కనిపించట్లేదు. మీరు ఎక్కడ చూసారా? బాబు నేనా బాబా 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 ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మా బాబు కనపట్టం లేదు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో. ఎలా ఉంటాడు? ఎంత చక్క ఇంత ఉంటాడు. పచ్చగా బొద్దుగా ఇంతలేసి కళ్ళు వాడు. ఒట్టి దిష్టి వెధవ. ఓహో అతనా? మీకు తెలుసా? ఎక్కడైనా కనిపించాడా? అదేమిటండి మీతో చెప్పకుండానే మీ వారు తీసుకెళ్లారన్నమాట. మావారా? ఎవరు? అయ్యో రామా, ఆ సంగతి మీకు చెప్పలేదన్నమాట. రోజు వచ్చి మీకు పళ్ళు పలహారాలు బాబుకు బొమ్మలు అవి ఇచ్చేది ఎవరనుకున్నారు? ఆహా మావారేనన్నమాట. మరి నాతో ఇన్నాళ్ళు చెప్పరే? అది సరే, మీకు మీ వారిని మీ బాబుని చూపిస్తాను. మరి నేను అడిగింది ఇస్తారా? అదేమిటమ్మా, నువ్వు నా బిడ్డ లాంటిదానివి. ఏం అడిగినా ఇస్తాను. అడుగు. అమ్మా అమ్మా అమ్మా, పిచ్చి తల్లి, ఊరుకోమ్మా ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు అమ్మ లేదా? ఉందమ్మా, నా మనసులోనే ఉంది, నా చుట్టూ ఉంది, నా ఎదురుగానే ఉంది. అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా. అదేమిటమ్మా, నేలే. నూరేళ్లు ముత్తైదువై కంపెడు పిల్లల్ని కని చల్లగా వద్దిల్లు. అన్నట్టు బాబుకి పాలు పట్టే వేళైంది. ఆకులకి ఆగలేడు పిచ్చి వెధవ. పదమ్మా పద. రామ్మా రా. అడుగునమ్మా మీ బాబు. అవును నా బాబే. బాబు నా బంగారు తండ్రి, నా వరాల మూట. బాబు 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 బాబు. అమ్మా బాబు 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 బాబు. తెలిసిందిలే తెలిసిందిలే నువ్వు మా అమ్మవి అని తెలిసిందిలే తెలిసిందిలే. బాబు బాబు. శోభ, ఎంత పని చేశావమ్మా బాబుని. శోభ, ఎంత త్యాగం చేశావమ్మా. ఇది త్యాగం కాదమ్మా,
కన్నబిడ్డగా నా రుణం తీర్చుకుంటున్నాను అంతే. ఏమండి, ఇంతకాలం నన్ను వెరిదాన్ని చేసి బాబుని మీ దగ్గర ఉంచుకుని నాటకం ఆడతారా? పైగా మీరు మా వారిని చెప్పకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారా? ఉండండి ఉండండి, బాబు నేను కలిసి మీ పని చెప్తాం. ఏరా బాబు, పదండి నాన్న వెళదాం, మనకి టైం అయింది కదా. రండి. ఏనుగమ్మా ఏనుగు, ఏ ఊరెక్కింది ఏనుగు? ఏనుగమ్మా ఏనుగు, ఏ ఊరెక్కింది ఏనుగు? మా ఊరు వచ్చింది ఏనుగు.